హలో వ్యూయర్స్, మనం యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఇవాళ మనం 3.2 ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చూద్దాం. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మనకి ఎకనామిక్ గ్రోత్ కోసం ఎంతో యూజ్ అవుతుంది. మనకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ఎకనామీ అండ్ స్కీమ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేసినారో చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్కి వస్తే తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ హ్యావ్ హైయెస్ట్ షేర్ ఆఫ్ టోటల్ ఎన్రోల్మెంట్స్ స్టాండింగ్ ఎట్ 51.18%. కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 23-24లో మేనేజ్మెంట్లో ఎన్రోల్మెంట్ చూద్దాం. ఇంతకుముందు చూసినట్టు ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అనేది కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ 51.18. నెక్స్ట్ గవర్నమెంట్ లోకల్ బాడీ కేజీబీవీ మోడల్ హై స్కూల్ టీఆర్ఈఐఎస్ యూఆర్ఎస్ అది 39.1% ఉంది. నెక్స్ట్ వెల్ఫేర్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ 7.32%. అలా నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 1.27, సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ కేవీస్ రైల్వే స్కూల్స్ 0.73, వెల్ఫేర్ డ్రై స్కూల్స్ 0.38, రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎన్సిఎల్పి 0.02. సో ఇది కేటగిరీ వైజ్ ఆర్డర్ అన్నట్టు. మేజర్ ఇనిషియేటివ్స్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ డిస్క్రైబ్డ్ బిలో. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో గవర్నమెంట్ introduced English as a medium of instruction in all government schools from 2022 to 23, initially implemented from class 1 to 8. This initiative will extend to class 10 by 24-25. ఫస్ట్ 22-23 ఇయర్లో మనం 1 to 8 ఇంప్లిమెంట్ చేసినాం. ఏంటి అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా. నెక్స్ట్ ఈ ఇనిషియేటివ్ ఇప్పుడు ఈ ఇయర్ ప్రజెంట్ 24-25 అకాడమిక్ ఇయర్లో క్లాస్ 10 వరకు ఎక్స్టెండ్ అయింది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వేర్ ప్రింటెడ్. ఎందుకు? ఇంగ్లీష్ తెలుగు, ఎందుకంటే ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి తెలుగులో చూసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటారని. ఫర్ క్లాస్ ఏ క్లాస్ వరకు 2nd to 8th టు ఫెసిలిటేట్ ద ట్రాన్సిషన్ ఎక్స్క్లూడింగ్ క్లాస్ 1. గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్క్లూడింగ్ క్లాస్ 1. మనకు ఒకవేళ ఎగ్జామ్లో ఇంక్లూడింగ్ ఫ్రమ్ క్లాస్ 1 to 8 అని ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో క్లియర్గా మెన్షన్ చేసినారు ఎక్స్క్లూడింగ్ క్లాస్ 1. హియర్ ఐ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఓవర్ 80,564 టీచర్స్ రిసీవ్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ట్రైనింగ్ ఫ్రమ్ ఆజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ డ్రైవ్ ఆన్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్. Government initiated a drive to provide infrastructure facilities in schools. Drive focuses on comprehensive development and infrastructure strengthening across 26,065 schools in 3 phases over 3 years with a budget of rupees 7,289.54 crores. చాలా రిసోర్స్ కంటెంట్ ఇచ్చారు, కానీ నేను దాన్ని ఫిల్టర్ చేసి రాశాను. ఒకవేళ మీరు ఇంకా డీటెయిల్గా మెయిన్స్ ఆన్సర్స్ కోసం చదవాలనుకుంటే డెఫినెట్గా మీరు అవుట్లుక్ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చదవండి, లేదా మెటీరియల్ ఉంటే మెటీరియల్ చూడండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అండ్ రిక్రూట్మెంట్స్. గవర్నమెంట్ అడ్రస్ పెండింగ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ టు టీచర్ టు అలైన్ బెటర్ ట్రైనింగ్ రిసోర్సెస్ విత్ స్టూడెంట్ నీడ్స్. నెక్స్ట్ పిఎం పోషన్. పోషన్ అంటే మనకు బేసిక్గా తెలిసి మిడ్ డే మీల్స్ అని. A midday meal scheme in the state operated since 2003 from class 1 to 5. ఇది 2003 నుంచి మనకు మిడ్ డే మీల్స్ అని నడుపుతున్నారు, కానీ అప్పుడు క్లాస్ 1 to 5. 2008 to 9 మధ్యలో 6 to 10 వచ్చింది. దీని ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ న్యూట్రిషియస్ మీల్స్ టు స్టూడెంట్స్. ఈ స్కీమ్ ఇంక్లూడ్స్ ఏంటంటే కుకింగ్ కాస్ట్ ఆఫ్ రూపీస్ 5.45 ఫర్ క్లాస్ 1 to 5, rupees 8.17 for class 6 to 8, and rupees 10.67 for 9 to 10. Next, implementation of breakfast scheme. Government launched the breakfast scheme to provide complimentary breakfast to students from class 1 to 10 in all government and local body schools. Initially rolled out in 119 schools. The menu includes various nutritious breakfast items managed by
self-help groups in rural areas, and NGOs like Akshay Patra Foundation in urban areas. Next, providing Ragi Javas to students. In the year 23-24, Telangana introduced Ragi Java to students in 27,147 schools as part of supplementary nutrition program. Fortified Ragi malt funded equally by the government and Sri Satya Sai Annapurna Trust ఈజ్ ప్రొవైడెడ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. మనకి ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ప్రొవైడెడ్ డైలీ టు ద స్టూడెంట్స్ అని ఇవ్వచ్చు, కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే బిఫోర్ ప్రేయర్. ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ స్కూల్ చిల్డ్రన్స్ ఓవరాల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, సపోర్టింగ్ దేర్ ఫిజికల్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ RTE Act 2009, రైట్ టు ఎడ్యుకేషన్. Okay, compulsory education. Government of India enacted the Right of Children to Free and Compulsory Education Act 2009, which came into force nationwide in April 2010. Next, Kasturiba Gandhi Balika Vidyalayas, KGBVS. The Samagra Shiksha initiative aims to ensure access to quality education for girls from low socio-economic sectors of society, focusing on class 6 to 12. Telangana achieved significant success under this scheme, operating the highest number of KGBVs in country, including girls hostels. Next, state has the highest enrollment of girls in KGBVs, accounting for 1/5 of the national total. So, state has the highest enrollment of girls in KGBVs. Next, currently 479 KGBVs are functioning across 31 districts, excluding Hyderabad and Medchal, with 283 upgraded to intermediate level and 196 serving classes 6 to 10. This is important. KGBVs గురించి ఒకవేళ క్వశ్చన్ అడిగితే టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ అనొచ్చు, అండ్ ఇది రివర్స్లో ఇవ్వచ్చు. 283 అప్గ్రేడెడ్ టు 6 to 10, 196 టు ఇంటర్మీడియట్ అనొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే 2 స్టేట్మెంట్స్కి ఇవ్వచ్చు. స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ KGBVs, అకౌంటింగ్ ఫర్ 1/2 ఆఫ్ ద నేషనల్ టోటల్ అని అనొచ్చు, కానీ 1/5 5లో 1 part 1/5 ఆఫ్ నేషనల్ టోటల్. Next, currently 479 KGBVs are functioning across 31 districts, excluding Hyderabad and Medchal, with 283 upgraded to intermediate level and 196 serving as 6 to 10 classes. Next, Telangana Model Schools. Government operates 194 మోడల్ స్కూల్స్ ఇనిషియేటెడ్ అండర్. మనకు నార్మల్గా ఇప్పుడు మనం ఆఫీసర్స్ అయినా కూడా గవర్నమెంట్ ఎన్ని మోడల్ స్కూల్స్ని ఆపరేట్ చేస్తుంది ఏంటి అని మనకు డాటా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం ఒక ఆఫీసర్స్ అయినాక బేసిక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆపరేట్స్ బేసిక్గా ఇట్లా మనం సర్వేలో చెప్తాం. గవర్నమెంట్ ఈ 194 మోడల్ స్కూల్స్ని ఆపరేట్ చేస్తుంది. ఇనిషియేటెడ్ బై అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఎంత 6,000 మోడల్ స్కూల్స్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్. అట్లా ఆ డాటా అంతా మనకు తెలిసి ఉండాలి అట్లా. సో చూద్దాం. గవర్నమెంట్ ఆపరేట్స్ 194 మోడల్ స్కూల్స్ ఇనిషియేటెడ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ టు సెటప్ 6,000 మోడల్ స్కూల్స్ ఇన్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్. In academic year 23-24, the total enrollment across grade 6 to intermediate was 95.06 pass rate in class 10 and 62.42% in intermediate second year. సో డాటా అట్లా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, బడిబాటా. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటా ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ primarily focus on increasing enrollment and strengthening government schools through community participation. Badibata aimed at informing parents and students about various classroom amenities and benefits, including free bilingual textbooks, notebooks, uniforms, midday meals, and provisions for children with special needs. The program was initiated for the academic year 24-25 in all the schools in the state from
6th June 2024 to 19th June 2024 to enroll or re-enroll all the school age children in schools. Next, Amma Adarsha Patashala AAP to improve the maintenance and infrastructure of government. Amma Adarsha Patashala ఆదర్శం పాఠశాల దేనికంటే మెయింటెనెన్స్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇక్కడ ఇప్పుడు బడిబాట దేనికి, ఎన్రోల్మెంట్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్కి. ఆదర్శ పాఠశాల దేనికి, మెయింటెనెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మోడల్ స్కూల్స్ ఎన్ని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ దేనికి, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఎందుకు, ఆర్టీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, రాగి జావా టు స్టూడెంట్స్ ఎప్పటి నుంచి ప్రొవైడ్ చేసిళ్ళు, ఏ ఏ వాళ్ళు ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు మన గవర్నమెంట్ తోటి. సో అట్లా బేసిక్ ఇంపార్టెంట్ అన్నట్టు. అమ్మ ఆదర్శ పాఠశాల ఏఏపి టు ఇంప్రూవ్ ద మెయింటెనెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. అండర్ దిస్ ఇనిషియేటివ్ కమిటీస్ known as Amma Adarsha Pathshala committees have been formed at school level, involving members from nearby women's self-help groups, SLF, slum level federation groups and local organizations. ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, SHGs, SLFs and local organizations. Important. Next, committees responsible for various tasks such as upgrading basic infrastructure. ఇప్పుడు ఇది దేనికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెయింటెనెన్స్ కదా. సో కమిటీస్ దేనికి రెస్పాన్సిబుల్ అయి ఉంటాయి, అప్గ్రేడింగ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ కన్స్ట్రక్టింగ్, రెనోవేటింగ్ టాయిలెట్స్, ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ మెయింటైనింగ్ శానిటేషన్. దే ఆర్ ఆల్సో ఇంప్రూవింగ్ అండ్ ఇన్ ఎలక్ట్రిఫికేషన్, ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ అండ్ స్టిచ్చింగ్ స్కూల్ యూనిఫామ్స్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేయడం ఒక ఇంపార్టెంట్ అన్నట్టే. Next, recognizing the impact of inflation, Honorable CM has increased the honorarium from ₹50 to ₹75 per uniform, ensuring fair compensation. మనకి స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ స్టిచ్ చేసేది కూడా నియర్ బై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అలా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అట్లా అదంతా నేను ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంకా డీటెయిల్గా దీని గురించి మీరు మెయిన్ ఆన్సర్స్లో రాయాలంటుంటే చూడవచ్చు. నేను ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఏదైతే గ్రూప్ 2కి అలా యూజ్ అవుతుందో. 1 international school in every mandal. Government also took initiative to establish 1 international school in every mandal across the state. Aim ఏంటంటే టు ఎన్హాన్స్ quality of education and make it more accessible to students, particularly from middle class families. This project is part of government's broader educational reform agenda. Next, intermediate education. Telangana Board of Intermediate Education oversees the state's intermediate education system. The total number of inter colleges being run in state is 4180. Simple data enough. Collegiate education. Collegiate education focuses on improving higher education. So this focuses on improving higher education, ensuring equity, access and quality. State currently has 146 government degree colleges, 22 holding UGC autonomous status and 94 accredited by NAC. In 2023 to 24, there were 48,954 student admissions with GER, gross enrollment ratio of 39.3%. Government has launched several initiatives to enhance students' educational experience and employability and other initiatives like Pillala Kosam. Additionally, the Rashtriya Uch Star Shiksha Abhiyan, RUSA, another initiatives like Degree Online Services Telangana DOST. These efforts emphasize a robust commitment to elevating higher education standards and fostering inclusive development in Telangana. Next, technical education గురించి చూస్తే, through Department of Technical Education, government is committed to enhance technical education at both degree and diploma levels. It implements state government policies and works with All India Council for Technical Education
AICTE. అచీవ్మెంట్స్ని అని రాయలేదు, ఓన్లీ లిమిటెడ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. అచీవ్మెంట్స్ వచ్చేసి ఇన్ 23-24 ద డిపార్ట్మెంట్ అక్రెడిటెడ్ 57 డిప్లొమా కోర్సెస్ across 28 government polytechnics and introduced an open book system in some courses. Developing the Easy app for addressing employee grievances. Next, a 6-month industrial training program for final year diploma students provides practical experience and skill development. The annual state level Srijana Tech Fest fosters creativity and problem solving skills among diploma students. Establishing an e-office for online file processing enhances administrative transparency and efficiency. Implementing an Aadhaar-based biometric attendance system (ABAS) in all polytechnics, ensuring discipline among staff and students. నెక్స్ట్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చూద్దాం. పాపులేషన్ డైనమిక్స్, లిటరసీ రేట్, డెమోగ్రఫిక్ డివిడెంట్ అలా. పాపులేషన్ డైనమిక్స్ వచ్చేసి ఇండియాస్ పాపులేషన్ ఎక్సీడింగ్ 1.4 బిలియన్. గ్రోత్ రేట్ ఈజ్ స్లోయింగ్, డ్రివెన్ బై అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్. Fertility rate has declined to near replacement levels, suggesting a transition towards stabilized population growth. Telangana reflects India's broader population dynamics with its rapid urbanization, especially in Hyderabad, and significantly internal migration from rural to urban areas. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ చూద్దాం. ఇండియా ఎక్స్పీరియన్సింగ్ ఏ డెమోగ్రఫిక్ డివిడెండ్ విత్ 62% ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఇన్ వర్కింగ్ ఏజ్ గ్రూప్. లిటరసీ ఏజ్ చూస్తే యాజ్ పర్ NFHS 5 2019-20 తెలంగాణ లిటరసీ రేట్ ఈస్ 73.4%. ఇన్ దట్ మేల్ ఈజ్ 82% అండ్ ఫీమేల్ ఈజ్ 64.8%. compared to 2011 census data, in that is 66.54 with a notable improvement. It has been observed that in Telangana a higher percentage of children aged 14 to 18 are outside of school compared to national average, while national average is 13.2% in Telangana. Next, SoftNet. Non-profit. This is a non-profit organization that, as part of its initiative, operates Telangana Skills Academic and Training TSAT. మనం యూట్యూబ్లో నార్మల్గా రెగ్యులర్గా ఇందులో చదవకపోయినా రెగ్యులర్గా యూట్యూబ్లో TSAT ప్రొవైడ్ చేసేది చూస్తాం. అన్ని ఆన్లైన్ క్లాసెస్, ఛానల్స్, బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ దేనిపైన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇంకా హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ ఇంకా వేరే బేసిక్ సబ్జెక్ట్స్. సో దాని గురించి సాఫ్ట్నెట్ చూద్దాం ఇప్పుడు. తెలంగాణ ఆపరేట్స్ తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ TSAT ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ త్రూ టెలివిజన్ యూజింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. దేంతో యూజింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. ఇట్స్ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఆన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ అమాంగ్ అదర్ సబ్జెక్ట్స్. There are also an app and a YouTube channel. Next, Advanced Technology Centers. CM laid foundation stone for Advanced Technology Center at ITI Mallepalli in Hyderabad on June 18, 2024. Under this ATC program, 65 government ITIs will be upgraded to ATCs at a cost of rupees 2,700 crore in collaborative with Tata Technologies to address the issue of employment. Next, institutions empower the unemployment by ensuring skill development for youth including women. 24-25 as part of project arrangement. 9 new long term courses, 23 short term courses. ఈ 23 షార్ట్ టర్మ్ కోర్సెస్లో అబౌట్ 1 lakh people for training. Skill development courses will be selected from all fields to ensure employment opportunities for youth.
నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ చూసినట్లయితే సీఎం ప్రపోజ్ స్కిల్ యూనివర్సిటీ ఆన్ July 8, 2024 and proposed establishment of skill university with the premises of engineering staff college within the premises. Next, proximity ensures that students receive practical, industry and relevant education and training, enhancing their eligibility and bridging the gap between academic knowledge and professional skills. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఛానల్. అండ్ రేపు ఇది వాళ్ళ 3.3 వెల్ఫేర్ చూసినాం, రేపు 3.3 చూద్దాం. థ్యాంక్ యూ.